పెట్టిన బకాయిలు జమలన్నీ చెల్లింపులు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎనలిస్ట్ గారు కొన్ని విషయాలు చెప్పారు. తేడా స్పష్టంగా గవర్నమెంట్ అప్పటికి ఇప్పటికి చాలా క్లియర్ కట్ గా అంశాల వారీగా తెలుస్తున్నప్పటికీ కూడా మీరు అనుకుంటున్న లక్ష్యం, మీరు అనుకుంటున్న ఆలోచనలు లేదా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్న విధానం, పాలసీలు కొంత ఇంకా క్లియర్ కట్ గా ప్రజలకు రీచ్ కాకపోతే మళ్ళీ అది కొంత ఇబ్బంది కలిగే అంశాలుగా ఉంటాయి కదా. మీ 2047 విజన్ అంటారు, లేకపోతే ఇవన్నీ అంటారు. ఇవన్నీ కొంత పూర్తి స్థాయిలో వెళ్ళాలి కదా ప్రజల్లోకి. అంటే ఇక్కడ నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పండి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ యంత్రాంగం ఫుల్ ఫోర్స్ లో పనిచేస్తుంది మేడం. ప్రభుత్వం వచ్చాక, మన ప్రభుత్వం వచ్చాక పార్టీకి క్యాడర్ కి మధ్యలో ఏదో చిన్న తెర ఉండడం వల్ల ఈ మీరన్నట్టుగా ప్రజలకి పూర్తి స్థాయిలో వెళ్ళట్లేదు. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎప్పుడు కూడా మంచిదే. చూపులు వేరు మేడం, ముందు చూపు వేరు. ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే, ఎవరికి లేదు. ఎవరేమనుకున్నా సరే ఇది నిజం. ఎందుకంటే ఆయన ఏది పెట్టినా ముందు ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, తర్వాత అందరూ దాన్నే అనుసరిస్తారు. ఎప్పుడో 25 ఏళ్లకు ముందు రాబోయే ప్రపంచాన్ని ఊహించి ఆయన కళ్ళు మూసుకుని ఆ భవిష్య దర్శనాన్ని చేస్తాడు. బ్రహ్మంగారు లాగా ఆగామి కాలజ్ఞానకర్త చంద్రబాబు నాయుడు. ఆయన అలా తీసుకున్న నిర్ణయాలు అందరూ కూడా హేళన చేస్తారు ఫస్ట్ లో, తర్వాత అందరూ దాన్ని ఫాలో అవుతారు, అనుసరిస్తారు. ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఆయన సహజం అది. అలాగేంటంటే ఇప్పుడు ఆయన తీసుకొచ్చే పరిపాలనలో మార్పులు గాని, చేర్పులు గాని, ముందు చూపు గాని ఇవన్నీ కూడా భావితరాలకు బంగారు భవిష్యత్ బాట. ఈవేళ ఆ వైజాగ్ లో 2,08,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈవేళ అక్కడ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి అంకురార్పణ జరిగింది. చిన్న విషయం మేడం ఇది. ప్రభుత్వ ధనంతో ఇన్ని లక్షల కోట్లు ఒకేసారి ప్రధానమంత్రి గారు వచ్చి ఆయన చేతుల మీదుగా అంకురార్పణ చేసి వెళ్ళారంటే ఎటువంటి విషయం మేడం ఇది? ఇది ఎంత ఎలాగ వెళ్లాల్సిన విషయాన్ని ఆ తిరుపతి ఇష్యూను పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లకుండా దీన్ని అడ్డుకున్నాడు. ఇలాంటి దాన్ని అడ్డుకోవడానికే పార్టీని మనం పవర్ఫుల్ చేయాలంటాను, ఎనర్జీ చేయాలంటాను. కొంచెం వాగ్దాటు ఉన్నటువంటి వాళ్ళతోటి ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా గట్టిగా మాట్లాడించి ప్రజల్లోకి ప్రభుత్వం యొక్క విధానాల్ని, ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల్ని, పద్ధతుల్ని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతను ఎక్కడో ఒక తెర అడ్డుకుంటుందనే భావం కార్యకర్తలో ఉంది. నేను చెప్పాలి కాబట్టి స్పోక్స్ పర్సన్ గా చెప్పాను. ఇది మళ్ళీ నేనేదో వ్యక్తిగతంగా చెప్పానని భావించకుండా ఇది వాస్తవం. దీన్ని బాబు గారు సరిదిద్దితే తెలుగుదేశం పార్టీకి, కూటమికి రాబోయే 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కూడా డోకా లేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక అరాచకాన్ని, ఒక విధ్వంసాన్ని, ఒక రక్కసి మూకల విశృంఖల స్వైర విహారాన్ని రాష్ట్రం చవి చూసింది. అందుకే అందరూ ఏకమై ఒక్క తాటి మీదకి వచ్చి 164 సీట్లు కూటమికి ఇచ్చారంటే చిన్న విషయం మేడం ఇది. రేపు కూడా అదే జరుగుతుంది. జగన్ ఎప్పుడు ఏకాకే. మొన్న అతను ఫెయిల్ అవ్వలేదు మేడం, అతను డిబార్ అయిపోయాడు. ఎన్నికల నుంచి డిబార్ అయ్యాడు అతను. డిబార్ అయినోడికి ఇంకా మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఏ విధంగా లక్ష్మీ పార్వతి పార్టీ ఈ రాష్ట్ర రాజకీయ రంగం నుంచి వ్యానిష్ అయిపోయిందో, నాగేంద్ర భాస్కర్ రావు పెట్టినటువంటి పార్టీ వ్యానిష్ అయిపోయిందో, అదే విధంగా ఈ పార్టీ కూడా వ్యానిష్ అయిపోతుంది త్వరలో. రాష్ట్రంలో ఉండదు ఇది పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న క్యాడర్ గాని, లీడర్ గాని ఆ పార్టీకి లేవు. అక్కడంతా అవకాశవాదులు. పోరాడే పటిమ లేదు, కష్టకాలంలో నిలబడి ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు, ప్రాణాలకు తెగించి మాకులాగా పోరాడే ఒక్కడంటే ఒక్కడిని చూపించమండి. అక్కడ అందరూ అవకాశవాదులే. గోడ మీద పిల్లులు, బల్లులు, వాళ్ళు గెద్దలు, రాబందులు అన్ని ఉన్నాయి అక్కడ. వలస పక్షులు, అదొక వలస పక్షులతో నిండిపోయినటువంటి ఒక విషవృక్షం అది వైసీపీ పార్టీ. గోదావరి జిల్లాల వ్యక్తి కదా. ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ రోడ్ల వ్యవహారంలో కానీ, లేకపోతే ఇప్పుడు అక్కడ స్థానికంగా ఏం మాట్లాడుకుంటున్నారు అందరూ పండగకు వచ్చిన జనాలు? ఒక నిజం ఏంటంటే, మీకు బట్టల షాప్ యజమానులు కానీ, కిరాణా షాప్ యజమానులు కానీ వాళ్ళు అనేది ఏంటంటే, ప్రజలు అనట్లేదు, వాళ్ళు అంటున్నారు వాళ్ళకి బిజినెస్ కొంచెం మందకొడిగా ఉండడంతో ఏదన్నా ఈ వేసుంటే బాగుండు, చంద్రబాబు నాయుడు గారు అన్ని బాగా చేస్తున్నాడు, ఈ పండగకి ప్రజలకు ఏమన్నా అకౌంట్ లో వేసుంటే బాగుండు, మాకు వ్యాపారం నడిచేది బాగుండేది, రద్దీ ఉండేది అని వాళ్ళు నా దగ్గర మిత్రులు కొంతమంది వైశ్యస్, ట్రేడర్స్, వాళ్ళు వీళ్ళు. నేను అన్ని అడుగుతాను, అన్ని మనం ఆహా ఓహో అంటే గ్రౌండ్ రియాలిటీ కూడా ఒకటి రెండు చెప్పాలి మీరు. అప్పుడు నేను చెప్పాను, లేదు జూన్ లో
ఎంత ఈ తల్లికి వందనం పడబోతుంది, ఎంతమంది ఉంటే అంతమందికి, అది దేనికైతే కేటాయించారో దానికే ఉపయోగించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి విద్య అమ్మఒడి అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడానికి పండక్కి ఇచ్చేవాడు. ఇప్పుడు ఇందాక నేను ఎందుకు అడుగుతానంటే శ్రీధర్ గారు ఏమన్నారు, ఒక స్టైల్ ఇప్పుడు మీరు రోడ్డు వేశారు కనపడుతుంది, లేకపోతే బకాయిలు చెల్లించారు.